వాడు దేవుని ఎరుగని వాడు ప్రేమ లేని వాడు మన దేవుడు ప్రేమడు ఘన ప్రేమ కాబట్టి ఏసే మనసు ప్రేమించే మనసు. ఎలాంటి మనసు అయింది? ప్రేమించే మనసు. క్రీస్తు మనసు ప్రేమించే మనసు. క్రీస్తు, యేసు, ఆయన ఎన్నో పేర్లు ఉన్నాయి. నజరేయుడు యేసు, వాళ్ళ క్రీస్తు అంటున్నాడు, యేసు అంటున్నాడు, ప్రభు అంటున్నాడని అనుకోకండి. అన్ని పేర్లు ఏసైకే. అర్థమవుతుందా? కాబట్టి క్రీస్తుకు ఉన్నటువంటి మరొక మనసు ఏంటంటే ప్రేమించే మనసు. ఎలాంటి మనసున్నా ప్రేమించే మనసు. నేను అడిగినప్పుడు చెప్పాలి, మీరు వింటున్నారా లేదా, చెప్పిన వాక్యం మీకు అర్థమవుతున్నదా లేదా అని తెలుసుకోవాలి. కాబట్టి క్రీస్తు మనసు మరొకటి ఏంటంటే ప్రేమించే మనసు. మొట్టమొదటి ఏ మనసు ఉన్నది? ప్రార్థించే మనసు. రెండవ మనసు ఏంటి? ప్రకటించే మనసు. మూడవ మనసు ఏంటి? ప్రేమించే మనసు. అందరూ కలిగి ఉండాలి. మన అందరూ ప్రేమించే మనసు ఉండాలి. నీకు ఆ మనసు ఉంటేనే ఎవరినైనా ఆహ్వానిస్తా. ఆ ప్రేమించే మనసు లేకపోతే ఎవరైనా నువ్వు పిలవు కదా. పిలుస్తావా? పిలవు. స్వార్థం ఉంటుంది. ఏముంటుంది? స్వార్థం. అది సాధారణ మనసు కాదు, దేవుడి మనసు కాదు కదా. అవును కదా. కాబట్టి సాధారణ మనసు ఉన్నప్పుడు నేను ఒకదాన్ని పరలోకం వస్తాడు. అసలు గోదావరి వాడు ఆ దేవుడికి ప్రేమ ఉన్న వాళ్ళలో ప్రేమలో స్వార్థం అనేది ఉండదు. ప్రేమలో త్యాగం ఉంటుంది. కాబట్టి ప్రేమించే మనసు నీకు ఉన్నప్పుడు ఇతరులు కూడా పరుస్తానికి నీకు ఆహ్వానిస్తావు. చూడండి ఇక్కడ ఒక గ్రామంలో ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. ఎవరెవరు? మరియా, మార్తా. ఎవరమ్మా? మరియా, మార్తా. వాళ్ళకి ఒక తమ్ముడు ఉన్నాడు, చాలా ఇష్టం. తమ్ముడు పేరు లాజరు. తమ్ముడు పేరు ఏంటి? లాజరు. మనము నేను ఇంతకుముందు మెసేజ్ చెప్పినప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడిగితే ఎవరు చెప్పారో సమాధానం చూద్దాం. దేవునికి స్నేహితుడు పేరు. నా స్నేహితుడు దేవుడు అన్నాడు. ఎవరి గురించి అన్నాడు? పాత నిబంధనలో అంతకుముందు ఆదివారం చెప్పాను. ఈజ్ మై ఫ్రెండ్, ఈజ్ నా స్నేహితుడు అన్నాడు. ఆయన పేరేంటి? అబ్రహాం. ఎవరు చెప్పారు ఇప్పుడు? వెరీ గుడ్, గుడ్ బాయ్. ఆ రోజు నేను చెప్పినప్పుడు మెసేజ్ చెప్పినప్పుడు లేడు, కానీ అబ్రహాం అని చెప్పాడు. చూడండి, దేవుడు అంతా పంపించాడు. కాబట్టి దేవుడు ఎలాంటి వాడు దీవిస్తాడంటే జాగ్రత్తగా ఆయన మాట వినేవాడు దీవిస్తాడు. ఆయన మాట ఎవరు శ్రద్ధగా వింటారో వాడిని ఆశీర్వదిస్తాడు. అబ్రహాం గురించి దేవుడు ఏమన్నాడంటే నా స్నేహితుడు అన్నాడు. ఇప్పుడు లాజరు చూసి నా స్నేహితుడు అంటాడు ప్రభు. లాజరు ఏమన్నాడు? నా స్నేహితుడు. ఆ స్నేహితుడు ఏమన్నాడు? చనిపోయాడు. జబ్బు చేసి చనిపోయాడు. ఎన్ని రోజులు అయింది? 4 రోజులు అయింది. ప్రభు రాలా. నా ఫ్రెండ్ చనిపోయాడు. రాలేదు, ప్రభు రాలేదు. కబురు పట్టారు, కానీ వెంటనే ప్రభు రాలేదు. మరియా, మార్త ఏడుస్తున్నారు, బాగా ఏడుస్తున్నారు. ప్రభువా ఇక 4 రోజులు వచ్చాడు, 40 రోజులకు వచ్చాడు. ప్రభు వచ్చాడు. వస్తే అయ్యా ప్రభువా నువ్వు ఉన్నట్లయితే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు కదా. నా తమ్ముడు చనిపోయాడు కాదు కదా. ఎంత ఇష్టం చూడండి. కొంతమందికి తల్లంటే బాగా ఇష్టం, తండ్రి ఇంకా బాగా ఇష్టం. కానీ మరి వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారో తెలియదు. కానీ మరియా మాతకి తమ్ముడు అంటే చాలా ప్రేమ. ప్రియామైన తమ్ముడి ప్రేమ అయిపోయాడు, చనిపోయాడు. ఏడుస్తా ఉన్నది, అలా ఏడుస్తున్నది. ఆ వచనం చూడండి ఒకసారి. మళ్ళా చదువుతున్నాం. యోహాను సువార్త 11:30 చదవండి. కన్నీరు విడిచెను, కాబట్టి యూదులు ఎలాగో ప్రేమించెను చూడని యేసయ్య ఏడ్చాడు. యేసు ప్రభువే ఏడ్చాడు. అంటే ఎంత ఇష్టమో. నీకు ఏదైనా గాయం కలిగింది,
నువ్వు వస్తుంటే దారిలో పడిపోయావు. ప్రభు చూస్తున్నాడు కదా, మన దేవుడు చూస్తున్న దేవుడు కదా. ఆయన ప్రభు చూసి ఏడుస్తున్నాడంటే దాని అర్థం ఏంటి? నువ్వు ప్రభుని ఎంతగానో ప్రేమించావు.